నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పరిచయం అక్కర్లేని వ్యక్తి మన వైఎస్ఆర్సీపీ ఆస్థాన పండితుడు ఎవరైతే ఉన్నారో వేణుస్వామి స్పెషాలిటీ ఏమిటంటే ఆయన ఏమి చెప్తే దానికి ఆపోజిట్గా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు. కేసీఆర్ గెలుస్తాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు. బీఆర్ఎస్కి పార్లమెంట్లో 0 సీట్లు వచ్చింది. రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గాను ఎంపీ గాను కూడా గెలిచే అవకాశం లేదు, ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు అసలు అని చెప్పాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లు అర్జున్ ముఖ్యమంత్రి అవుతాడు. ప్రభాస్ కెరీర్ అయిపోయింది, ఇక ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రోల్స్ చేసుకోవాల్సిందే. అదేవిధంగా సమంత విడిపోతుంది నాగార్జున ఫ్యామిలీ మీద. ఇలా నోటికొచ్చినట్లు పొద్దున్నే మందు తాగుతాడో ఏమో మనకు తెలియదు, కానీ దానికి ఒక ఆస్ట్రాలజీ అని పేరు పెట్టి ఆయన నోటికొచ్చింది చెప్పడం ఆయన స్పెషాలిటీ. ఇవన్నీ నిన్నటికి నిన్న ఈయన తరచూ ప్రస్తావించేటువంటి అస్సాంలోని కామాఖ్య అమ్మవారి దేవాలయం ఏదైతే ఉందో అక్కడ దర్శనానికి వెళ్తే ఈయనకి పూజ చేసి పంపించారు. ఏమంటే, బాబు నువ్వు ఈ అమ్మవారి పేరుని చెడగొడతా ఉన్నావు, ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి పూజలేంది, నువ్వు చెబుతా ఉండేటువంటి పూజలేంది, నువ్వు ఈయనేం చెప్తాడంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టిస్తానంటాడు, పిల్లలు పుట్టిన వాళ్ళకి విడాకులు ఇప్పిస్తానంటాడు. ఇది ఆయన స్పెషాలిటీ. సో నువ్వు అమ్మవారి పేరు వాడుకొని నీ వ్యాపారాల కోసము, నీ ఎదుగుదల కోసము, నీ పేరు కోసము అమ్మవారి ప్రతిష్టను దిగజారేలాగా చేస్తా ఉండవని చెప్పి అక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనకు దేహశుద్ధి చేసినంత పని చేశారు. ఇక్కడ చూడండి, వీడియో చూడండి. రెడ్ షర్ట్ వేసుకోండి ఆయన వేణుస్వామి. నువ్వు గుడిలోకే రావద్దు, చూడు బయట పోరా ముందు అంటున్నాడు ఆయన. ఆలయ సాంప్రదాయాలు నీకు తెలియదు, ఆలయ ప్రతిష్టను నువ్వు దిగజారేలాగా పదే మాట్లాడుతూ ఉన్నావు, కాబట్టి దయచేసి ఈ ఆలయానికి రావద్దని చెప్పి అక్కడ భక్తులు తిరగబడి కొట్టేంత పని చేశారు. మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు చూడండి. చూడండి, ఆ యోని పూజ గురించి అడుగుతా ఉన్నాడు ఆయన హిందీలో. ఈ వేణుస్వామి ఏం చెప్తాడు, ఎవరెవరినో హీరోయిన్లను అదేవిధంగా సెలబ్రిటీస్ను పిలుచుకొని వచ్చి మీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, యోని పూజ చేస్తాను, స్కాచ్ ఫుల్ బాటిల్ తీసుకురండి, మటన్ ఒక 5 కిలోలు తీసుకురండి, నాటుకోడి పట్టుకురండి, అదేవిధంగా శనివారము శుక్రవారము నాన్ వెజ్ తినండి, స్కాచ్ తాగండి, ఏలినాటి శని ఉంటే స్కాచ్ తాగితే తగ్గిపోతుందని చెప్పి నోటికొచ్చినట్లు, నాకు తెలిసి ఈయనకు మానసిక పరిస్థితి బాగుందా లేదో నాకు తెలియదు, కానీ నోటికొచ్చినట్లు జాతకాలు చెబుతూ ఉంటాడు. ముఖ్యంగా సెలబ్రిటీల మీద టార్గెట్ చేసి వాళ్ళ పేరు వాడుకొని ఈయన పెద్ద పండితుడిలాగా, పెద్ద ఆస్ట్రాలజీ తెలిసినటువంటి ఒక నిపుణుడు లాగా ప్రతిరోజు ఆ సోషల్ మీడియాలో ఏదో సొల్లేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో ఇక అప్పుడు వచ్చిందని దండం పెట్టి నేను ఇక మీదట రాజకీయాలు మాట్లాడనని చెప్పి మెల్లగా తప్పుకున్నాడు. మళ్ళీ ఏవో పాత వీడియోలు తీసుకొచ్చి నేను వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్పారు, కూటమి కడితే గెలుస్తానని చెప్పారని చెప్పి ఏవో మళ్ళా కవరింగ్ ఏదో ఇచ్చాడు. సో ఈ మధ్య కాలంలో అయితే వేణుస్వామి గారిని ఎవరు పట్టించుకోవడం లేదు. అయినా కూడా ఈయనకున్నటువంటి పరిచయాలతో ముఖ్యంగా ఈ హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సంచలన వ్యాఖ్యలు చేయడము, ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఫేమస్ అవడానికి ఎప్పుడు అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. సో కామాఖ్య గుడికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన అయితే కనుక నువ్వు లోపలికి రావద్దని వెలేసినంత పని చేశారు. ఇంకాసేపు ఉంటే కొట్టేవాళ్ళు అక్కడ. సో వేణుస్వామి గారు, మీరు నోటికొచ్చింది దేవతల గురించి, దేవుళ్ళ గురించి, అదేవిధంగా జాతకాల గురించి, సెలబ్రిటీస్ గురించి చెప్పడం ఇకనైనా మానేస్తే మంచిది. లేదంటే ఏ కామాఖ్య అమ్మవారి పేరు చెప్పుకొని పాపులర్ అయ్యాడో అదే కామాఖ్య అమ్మవారి గుడిలో ఈయనకి అవమానం జరిగింది, గెంటేశారు. కాసేపు ఉంటే అక్కడ దేహశుద్ధి కూడా చేసేవాళ్ళు. సో వేణుస్వామి గారు ఇకనైనా ఆ సొల్లు పురాణాలు ఆపితే మంచిది. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ చూడండి, ఒక విదేశీయుడు కామాఖ్య అమ్మగారి గురించి ఈ బ్రాహ్మణుడైనటువంటి మన వేణుస్వామి గారికి చెప్తా ఉన్నాడంటే ఎంత సిగ్గుపడాల్సినటువంటి విషయమో ఒక్కసారి ఆలోచించండి. విదేశీయుడు చెప్తా ఉన్నాడు.
అతను ఏం చెప్తానంటే, నువ్వు నోరు తెరిచి నోటికొచ్చింది చెప్పొద్దు వేణుస్వామి, ముందు ఈ గుడి యొక్క విశిష్టతను తెలుసుకొని జనాలకు 4 మంచి మాటలు చెప్పు. కానీ యోని పూజ ఒకటే పరమార్థమైనట్లు ప్రతి ఒక్కరిని పిలుచుకొని రావడము, యోని పూజ చేస్తానని చెప్పి ఆయన ఆ విధంగా పాపులర్ అయ్యాడు. సో ఈయన యొక్క స్పెషాలిటీ నేను చెప్పాను కదా, పిల్లలు లేని వాళ్లకు యోని పూజ చేసి పిల్లలు పుట్టిస్తానంటాడు, పిల్లలు ఉన్న వాళ్ళకి యోని పూజ చేసి విడాకులు ఇప్పిస్తానంటాడు. దానికి మాత్రమే ఈయన ఫేమస్. సో సెలబ్రిటీల మీద సంచలన వ్యాఖ్యలు చేసి ఇన్ని రోజులు నెట్టుకొచ్చాడు. సో రాజకీయాల్లో చేయిపెట్టి చేతులు మొత్తం కాలిపోయింది. ఇక ఫైనల్గా ఆ గుడి, ఏ గుడినైతే వాడుకొని, ఏ గుడి అమ్మవారి పేరైతే వాడుకొని ఆయన పాపులర్ అయ్యాడో అదే గుడి దగ్గర, అదే గుడి ముందర ఆయనకి అవమానం ఎదురైంది. సో ఇంకా బుద్ధి ఉంటే ఇంకా ఆ గుడికి పోడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.